ఆగమ శాస్త్రాల్లో వైఖానసం ఉత్తమమైందని, భగవత్ శాస్త్రంగా ప్రసిద్ధి చెందిందని తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు దేవి ఫణికుమార్ అన్నారు. గోవర్ధన స్వామి ఆలయంలో జరిగిన వైఖానసాచార్య స్వామివారి 65వ వర్ధనోత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ గోవర్ధన స్వామివారి దేవస్థానంలో వికనస సేవా సంఘం ఆధ్వర్యంలో వికనసాచార్య స్వామివారి 65వ జయంతిని సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు మేడూరు శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం పంచామృత అభిషేకం జరిపి ఆచార్య స్వామివారి ఉత్సవమూర్తిని జింక వాహనంపై ప్రతిష్ఠించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకహితాన్ని కాంక్షిస్తూ నారాయణ హోమం నిర్వహించి సామూహికంగా ఆచార్య స్వామివారి స్తోత్ర పఠనాన్ని జరిపించారు. అనంతరం దేవస్థాన ఆవరణలో జరిగిన సభలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అధ్యాపకులుగా పనిచేస్తున్న దీవి ఫణికుమార్కు బిరుదు ప్రదానంతో పాటు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా వైఖానస ఆగమ విద్యను పూర్తి చేసిన ఆగమ విద్యార్థులు నారాయణం సంతోష్, వేదాంతం కమలేష్లను ఘనంగా సత్కరించారు. స్థానిక బోస్ రోడ్లోని సీతారామ మందిర అర్చకులు అగ్నిహోత్రం నరసింహమూర్తిని అర్చక పురస్కారంతో సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుమల వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు దీవి ఫణికుమార్ మాట్లాడుతూ వికనసుని ఉద్భవం విశిష్టతను వివరించారు. వైఖానస ఆగమం ఆధారభూతమని, వైఖానసులు విష్ణు అంశీభూతులన్నారు. మేడూరు శ్రీనివాసమూర్తి సంఘ సేవలను వివరించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ టి రఘు స్వాగతం పలుకగా ప్రధాన కార్యదర్శి వి మాధవ్ కుమార్ కార్యదర్శి నివేదిక సమర్పించారు. కోశాధికారి దీవి యోగానంద చక్రవర్తి వందన సమర్పణ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారిని ఎన్విఎన్ మల్లేశ్వరి అర్చకుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విఎల్ఎన్డి భట్టాచార్యులు, నారాయణం రంగాచార్యులు, నారాయణం వేణుగోపాల్, ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఎన్విఎన్ మల్లీశ్వరి, టీటీడీ భజన మండలి కన్వీనర్ రుంబిచెర్ల కిరణ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. దివి అంజనీ కుమార్, వేదాంతం నాగమారుతి వేద పారాయణ చేశారు. ధర్మ సంరక్షణ కోసంగా అనేక రూపాలు ఎత్తి రాక్షస సంహారాన్ని గావించారు. అదేవిధంగా ఈ కలియుగంలో భక్తులందరినీ కూడా రక్షించడం కోసం సప్తాద్రీశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభువు 7 కొండల మీద వెలసి భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. ఆ రక్షిస్తున్నటువంటి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి అర్చించడం వైఖానస మంత్రపూతంగా అర్చించడం జరుగుతుంది. అటువంటి వైఖానస మంత్రాలతోటి అర్చించేటువంటి భాగ్యాన్ని వైఖానసులకి కల్పించినటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క అంశ అయినటువంటి శ్రీ మహావిష్ణువు అంశ అయినటువంటి శ్రీ వికనస మహర్షి వారికి ఈరోజు మనం వర్షవర్ధన హోమాన్ని, అదేవిధంగా వికనస జయంతి మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ వికనస జయంతి మహోత్సవంలో వైఖానస శాఖీలంతా కూడా తామరదంపలాగా చక్కగా అందరూ వచ్చి ఆ యొక్క అభివృద్ధి జరగాలని, అందరూ కూడా స్వశాఖీలుగా ఉన్నటువంటి వికనస మహర్షి యొక్క స్వశాఖీలుగా ఉన్నటువంటి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి అందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క వైఖానసాన్ని ఇనుమడింపజేస్తూ శ్రీసూత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించాలని చెప్పేసి శతదా సహస్రజా భగవంతుడికి ప్రణామాలు చేస్తూ వికనస మహర్షి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంగళం మహత్. పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామివారి దేవస్థానంలో ఈరోజు వికనసాచార్యుల వారి మహర్షి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా ప్రారంభమైనాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంవత్సరం 65వ సంవత్సరంలో ఈరోజు దేవాదాయ ధర్మాదాయ దైవ శాఖ వైఖానస సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా జరిగినవి. పూజా కార్యక్రమాలు, ఉదయం అభిషేక కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమము జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వైఖానస సోదరులు అందరూ కూడా హాజరైనారు. మా వంశపారపర్య అర్చకులైనటువంటి బిడిఎన్వల్ భట్టాచార్య గారు, రఘు గారు, లక్ష్మీనారాయణాచార్య గారు ఈ యొక్క ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు కార్యక్రమాలు జరిగినాయి. తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ వికనసాచార్య స్వామి వారి యొక్క 65వ వర్షవర్ధనోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము. మా పూర్వీకులైనటువంటి తమిరిశ వెంకటాచార్య గారి ద్వారా సంక్రమించిన స్థలంలో, స్వామివారి సంక్రమించిన స్థలంలో వ్యాపార సముదాయం నిర్మాణం జరిగింది. దాని నిమిత్తం మా ఈవో గారు అయినటువంటి ఎన్విఎన్ మల్లేశ్వరి గారు మా టీసీ గారి దగ్గర నుంచి ఒక చిన్న ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ కొట్లపై వచ్చేటువంటి ఆదాయం మీద ఖర్చులతో నిమిత్తం లేకుండా
45% అంటే 45% ఆదాయం ఈ తద్యారాధన కార్యక్రమాన్ని ఇతరులు కూడా ఆర్డర్ కాపీని తీసుకుని వచ్చినారు. అందువల్ల ఆ కాపీ తీసుకొచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ మన యొక్క వైఖాన సంతలో కూడాను పూనుకొని వైఖాన సేవా సంఘాల అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఇంతలో ముగిస్తుంది.